నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగా పెన్షన్ల పంపిణీ, సంక్షేమం అభివృద్ధే కూటమి లక్ష్యమన్న ప్రజాప్రతినిధులు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ ఫియర్ లేదు, చట్టబద్ధ పాలనే సాగుతోంది. జగన్ మావిగన్ కలగానే మిగులుతుందన్న ఎమ్మెల్యే ధూళిపాళ్ల. రానున్న ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి. రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన సాగుతోంది. మాజీ సీఎం జగన్ ఆరోపణలు. రెండు 2019లో జగన్ అమరావతి రాజధాని అంటేనే ప్రజలు గెలిపించారు. ప్రజలు ఓడించిన మార్పు రాకపోతే ఎలా అని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్. అమరావతికి మద్దతు ప్రకటించకుండా రాజధానిలో పర్యటించే హక్కు వైసీపీకి ఎక్కడ ఉంది? నిలదీసిన అమరావతి జేఏసీ రైతాంగం. అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ కూటమి ప్రభుత్వంతో వైసీపీ పోటీ పడలేదని పర్తిపాడు ఎమ్మెల్యే బూల రామాంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. నల్లపాడు 27వ డివిజన్లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకునేందుకు 15,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచితే కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒకవైపు సూపర్ 6 ద్వారా మనము పెన్షన్లు పెంచడం కానీ ఈరోజు పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నాం. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేసాం. అలాగే 6,000 రూపాయల పెన్షన్, 10,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ 64 లక్షల మందికి ఇస్తున్నాం. ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇవ్వడం అనేది జరగదు. మరి అదొక్క కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే సాధ్యమైంది. అదేవిధంగా ఆడబిడ్డ నిధి అని మీరు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి చెప్పారు, ఒకరికే పరిమితం చేశారు. కానీ ఈరోజు మా చెల్లి లేదా మా అక్క వాళ్ళ కడుపులో ఎంతమంది పిల్లలున్నా ఆ పిల్లలు బడికి పంపిస్తే చాలు, వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయల చొప్పున. అదే తల్లికి వందనం. మరి మీరు ఆర్టీసీ ఛార్జీలు 7 సార్లు పెంచారు. పెంచి కనీసం ప్రయాణికుల్ని ఎంత నడ్డిరుకు కొట్టారు ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఇదే ఆర్టీసీలో ఈరోజు ఫ్రీగా ప్రయాణం చేశాం. మీరు సిలిండర్ ధరలు పెంచారు. 500 రూపాయల సిలిండర్ని 1100కు చేశారు. కానీ మేము 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం. మీకు మాకు పోలిక లేదు. ఏ పరిస్థితుల్లో కూడా మీరు సంక్షేమంలో మాతో పోటీ పడలేరు, అభివృద్ధిలో పోటీ పడలేరు. అదేవిధంగా మేము కూడా మీతో పోటీ పడలేము. మీరు విధ్వంస పాలనకు మేము పోటీ పడలేము. మాదంతా సంక్షేమ పాలన. నమస్కారం. గత 5 ఏళ్ల వైసీపీ పాలన అవినీతి, అక్రమాలు, అరాచకాలకు కేరాఫ్గా నిలిచిందని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నడిపిన జగన్ ఇప్పుడు రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడే అర్హత జగన్కి ఎక్కడదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటే తమ రాజకీయ భవిష్యత్ ఏమవుతుందో అనే భయం జగన్కు, వైసీపీ నేతలకు పట్టుకుందని విమర్శించారు. రాజధాని అమరావతి గురించి జగన్ మాట్లాడుతుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. ఎందుకంటే ఎన్ని రకాలుగా వేషాలు మార్చచ్చు, ఎన్ని రకాలుగా నాలుక మడతయ్యచ్చు, చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి. 2014 అసెంబ్లీలో ఆయన అనుకూలం అని చెప్పాడు. 2019 ఎన్నికల ముందు కూడా బొత్సాలు, ఉమారెడ్లు, రోజాలు, వెల్లంపల్లు ప్రెస్ మీట్లు పెట్టి రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి చివరికి ఈ ప్రాంతంలో ఓట్లు కూడా వేయించుకొని ఎన్నికలు అయిన తర్వాత వెన్నుపోటు పొడిచిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రాజధాని మార్చద్దు అని చెప్పి అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు పోరాటం చేస్తే రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పేర్కొన్నారు.
లాలాపేట పెద్దపల్లి సందులో జరిగిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందని మండిపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తుందన్నారు. దానిలో భాగంగానే తూర్పు నియోజకవర్గంలో 47 మంది కొత్త వారికి పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చిస్టి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఒక నెల తీసుకోకపోతే రెండో నెల 2 నెలలు కలిపి ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఎవరైనా ఇంట్లో చనిపోతే పెన్షన్ తీసుకునేటువంటి మగవాళ్ళు చనిపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకి 2 నెలల్లోనే స్పౌస్ గ్రౌండ్స్లో పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం. ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమానికి ఒక పెద్ద పీట వేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గతంలో సంక్షేమానికి మారుపేరు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం ఒకసారి చెప్పాలి. ఎందుకంటే తల్లికి వందనం ఈరోజు ఒక కార్యక్రమం, పిల్లలు చదువుకోవడానికి గత ప్రభుత్వంలో ఇంట్లో 4 పిల్లలుంటే ఒక్క పిల్లవాడించి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితులు. తల్లి కూడా ఏ పిల్లవాడిని చదివించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి విధంగా గత ప్రభుత్వంలో చేస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంట్లో 4 పిల్లలుంటే 4కి కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి 4 పిల్లలకి 4, 15, 60 వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం. పశ్చిమ నియోజకవర్గంలో 21,000 మంది లబ్ధిదారులకు 9 కోట్ల రూపాయల సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గౌతమి నగర్ లో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణతో కలిసి ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 19 మందికి కొత్తగా విడో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటిదాకా కూడా వాళ్ళ హస్బెండ్ అందుకుంటున్న పెన్షన్ని ఉమెన్కి, వాళ్ళ వైఫ్కి కన్వర్ట్ చేస్తూ అలాగే ఇవ్వడం జరిగింది. కేవలం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోనే 19 మందికి ఈ యొక్క కొత్త విడో పెన్షన్లు ఇస్తున్న నేపథ్యంలో ఈ యొక్క డివిజన్ పరిధిలో ఇద్దరు లబ్ధిదారులు రావడం జరిగింది. అది కాక పూర్తిగా పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రతి నెల కూడా 9 కోట్లకు పైగా 9 కోట్ల రూపాయల ఖర్చుతో ఈరోజు 21,000 మందికి లబ్ధిదారులకి పంపిణీ చేయడం జరుగుతుంది, పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇటు వృద్ధుల దగ్గర నుంచి, విడోల దగ్గర నుంచి, లేదంటే బెడ్ రిడన్ అయిన వాళ్ళ దగ్గర నుంచి, కొన్ని రుగ్మతల నుంచి, దీర్ఘకాలిక రుగ్మతల నుంచి బాధపడుతున్న వాళ్ళ దగ్గర నుంచి, ఇలాగా అనేక విభాగాల్లో పూర్తిగా కలుపుకొని 20,000 మందికి దాకా కూడా లబ్ధిదారులు ఉన్న నేపథ్యంలో ఒక్క పశ్చిమ నియోజకవర్గంలోనే దాదాపుగా మనకి ప్రభుత్వం దగ్గర నుంచి 9 కోట్ల రూపాయలు అందడం, ప్రతి ఒక్కరికి దాన్ని అందించడం. ప్రతి నెల నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పొందుతున్న ఈ పెన్షన్ని వాళ్ళు చూసి ఎంతో ఆనందం చెందుతున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు లెక్కేస్తే మరి ఎవ్రీ మంత్ స్టేట్ మొత్తం మీద 2,711 కోట్లు అవుతుంది ప్రతి నెల ఈ పెన్షన్లకి. మరి మొత్తం పెన్షన్ అందుకునే వాళ్ళు 62,19,648 మంది అందుకుంటున్నారు. ఇప్పటివరకు మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 రూపాయలు పెంచి అట్లా 6,000, 10,000, 15,000 ఈ కేటగిరీల్లోకి వెళ్ళి మొత్తం అందించిన అమౌంట్ ఇప్పుడు వరకు 63,598.44 కోట్లు. అంటే ఒక పెన్షన్లకే మా ప్రభుత్వం 68,598 కోట్లు ఇచ్చిందంటే మరి ఎంతమంది లబ్ధిదారులు ఆనందంగా ఉంటారో, మరి ఎంతమంది వాళ్ళ జీవితాల్లో మరి నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగులు నింపారు అనే దానికి మరి ఇదే ఫిగర్సే నిదర్శనం. అమరావతికి అనుకూలం అయితేనే వైసీపీ అధ్యక్షులు జగన్ ఇక్కడ పర్యటనకు రావాలని అమరావతి రైతు జేఏసీ నేతలు తేల్చి చెప్పారు. మందడంలో 29 గ్రామాల రైతులు సమావేశం నిర్వహించారు. అమరావతి అంశంలో కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని తీర్మానించారు. రైతుల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మావిగన్ పేరుతో ప్రజల మధ్య గందరగోళం సృష్టించవద్దని మాజీ సీఎం జగన్కు రైతులు హితవు పలికారు. అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుంది, అందువల్ల అమరావతి రైతు పరిరక్షణ కింద మేము వచ్చామని చెప్పేసి వైసీపీ నాయకులు, మాజీ మంత్రివర్యులు అందరూ కూడా చెప్పడం జరిగింది. అసలు అమరావతిని
అంగీకరించకుండా మావగాననేటువంటి నువ్వు రాజధానిని ప్రకటించిన తర్వాత నీకు అమరావతిలోకి వచ్చేటువంటి హక్కు ఎక్కడుంది? మీరు వైసీపీ పార్టీ వాళ్ళు అమరావతిలోకి ఎంటర్ అయ్యి అమరావతిలో ఏ రైతుకి మీరు సహకారం చేయాలన్నా, లేదు అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనేటువంటిది తనిఖీ చేయాలన్నా, అమరావతిని గురించి మీరు ఎక్కడన్నా మాట్లాడినా, మీరు ఏదైతే మావగాన్ అనేటువంటి రాజధాని అనేటువంటి పదాన్ని వాడారో దానిని విత్డ్రా చేసుకొని ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని ఏకైక రాజధానిగా మేము అంగీకరించున్నామని చెప్పిన తర్వాత దీని విషయానికి రావాలి. నీకెందుకు? ఈ 95 మంది ఇచ్చిన వాళ్ళు ఆ రోజే మేము ఇయ్యము, మీరు కూడా ఇవ్వద్దని మా వాళ్ళల్లో తిరగాలి. వాళ్ళు ఇటు వచ్చి 29 వాళ్ళల్లో మేము ఇవ్వడానికి ఇష్టపడతలేదమ్మా, మీ 29 మిగిలిన గ్రామాలు ఇవ్వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండుకో తిరగాలి వచ్చి. ఇప్పుడు కూడా ధర్నా చేయండి, ఇప్పుడు ఇవ్వద్దని చెబుతున్నారు, 24 దగ్గర కూర్చొని ధర్నా చేయండి. ఇచ్చిన తర్వాత మీరు ఇవ్వద్దని చెప్పి నువ్వు ప్రెస్ మీట్లు పెడితే ఎక్కడ ఆగుతారు? ఇచ్చేదాకేమో ఇవ్వండి నాకు ఇష్టమేనంటాం. ఇచ్చి నాకు ఈ రాజకీయ నాటకాల కోసం జగన్ రెడ్డి గారు చేసే తపన ఇదంతా. అంతేగాని నిజంగా ఆయనకి రైతుల మీద ఇంట్రెస్ట్ ఉండా ఆ రోజు మహిళలను అంత ఏడిపించాడు. ఇప్పుడు ఇంకా ప్రజెంట్ మావిగన్ కు తాము కట్టుబడి ఉన్నామని మాజీ సీఎం జగన్ స్పష్టం చేశారు. 2029 ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా ఉంటాయని, ప్రజల మద్దతు ఎవరికి ఉందో అందరికీ తెలుస్తుందని అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. తాను అమరావతికి వ్యతిరేకం కాదని, అక్కడ జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజధానిలో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని, సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తుంటే తమ పార్టీ నేతలను అడ్డుకోవటమే కాకుండా దాడి చేసి తిరిగి కేసులు మాపైనే పెట్టడం ఏంటని నిలదీశారు. అవినీతి లేకుండా మావిగన్ అందుబాటులోకి తీసుకురావచ్చని పేర్కొన్నారు. మా నెక్స్ట్ ఎలక్షన్ వుడ్ బి ఫాట్ ఆన్ ద బ్యాటిల్ మావిగన్ వర్సెస్ అమరావతి. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. రాష్ట్రంలో రూల్ ఆఫ్ ఫియర్ రాజ్యమేలుతుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మం, న్యాయం గాడి తప్పిందన్న ఆయన ప్రశ్నించే ఎవరినైనా అణిచివేసే క్రమంలో దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. జంగిల్ రాజ్ పాలన ఏపీలో కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం కుల, మత ప్రాతిపదికన దారుణమైన రాజకీయాలు చేస్తుందని ధ్వజమెత్తారు. సర్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. దాడులకు గురైన మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు వీళ్ళందరినీ ఏమంటున్నారు? రౌడీ షీటర్లు అంట వీళ్ళంతా. మా పార్టీ మంత్రులు, మా పార్టీ ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు ఎవరైతే రైతులకు సంఘీభావం తెలుపుతూ అక్కడికి వెళ్ళినారో వాళ్ళంతా రౌడీ షీటర్లు అంట. దాడి చేసింది నువ్వు, కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళేసింది నువ్వు, కారద్దారు పగలు కొట్టింది నువ్వు, రౌడీలను పెట్టుకుంది నువ్వు. మా వాళ్ళ రౌడీ షీటర్లు అంటారు. నిజంగా ఎన్టీఆర్ గారు గన బతికుంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేంత సమయం ఆయనకు ఉండింటే ఆయన కూడా రౌడీ షీటర్ అని. అమరావతి రాజధాని పట్ల జగన్ వైఖరి ఇప్పటికీ మారలేదని మాజీ మంత్రి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ప్రస్తుతం మావిగన్కే కట్టుబడి ఉన్నామన్న జగన్ వ్యాఖ్యలను కూటమి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానిలో భాగంగానే కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి 2019లో అమరావతి రాజధాని అనడంతో ప్రజలు పట్టం కట్టారని అన్నారు. కానీ అధికారంలోకి రాగానే 3 రాజధానులన్న జగన్మోహన్ రెడ్డిని 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. అయినా ఆయనలో మార్పు రాకపోతే ఎలా? ఇంకా బుద్ధి రాకపోతే చేయగలిగింది ఏమీ లేదని కన్నా పేర్కొన్నారు. ఒకసారి గుర్తుంటే 2019కి ముందు అమరావతి రాజధాని కట్టుబడి ఉంటాను అని చెప్పాడు. అమరావతి రాజధానికి కట్టుబడి ఉంటాను అంటేనే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. 2024లో మా నినాదం 3 రాజధానులు, మీది
అమరావతి ఈ ఎజెండా మీద ఎన్నికలకు వెళ్దామని వాళ్లే చెప్పారు. ప్రజలు అమరావతి రాజధానికి 24లో ఓటేశారు. 2 సార్లు. ఒకటి ఆయన అమరావతి రాజధాని కట్టుబడి ఉంటానంటేనే 19లో ప్రజలకి పట్టం కట్టారు. 24లో 3 రాజధానులంటే ప్రజలు బుద్ధి చెప్పారు. ఇంకా బుద్ధి రాకపోతే చేయగలిగింది ఏం లేదు. బోయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొన్న లారీ ఎదురుగా వస్తున్న మరో లారీకి తగిలింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 3 సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తులు చేపట్టారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. నల్లపాడు 27వ డివిజన్లో 2,70,00,000 వ్యయంతో నిర్మించిన సీసీ డ్రైన్లు, బీటీ రోడ్ను ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. నల్లపాడు డివిజన్ను గత పాలకులు అభివృద్ది చేయకుండా వదిలేశారని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మండిపడ్డారు. ఎస్సీ కాలనీలో 1,70,00,000తో సీసీ డ్రైన్లు నిర్మాణం చేశామన్నారు. విద్యార్థులు స్కూలుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని 50 లక్షలతో బీటీ రోడ్ నిర్మాణం చేయించామని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే నల్లపాడు డివిజన్లో 33 కోట్ల పనులు ప్రారంభించామన్నారు. గతంలో అభివృద్ది చేయని వైసీపీ నేతలు మరలా అధికారంలోకి వస్తామని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అంటే ఈరోజు కూడా ఇక్కడ మనం చూస్తున్నాము, ఎస్సీ కాలనీ మెయిన్ రోడ్ నుంచి హిందూ శ్మశాన వాటి వరకు డ్రైన్, సీసీ డ్రైన్ 1,70,00,000 రూపాయలతో. ఇది అనాదిగా ఎంతో కాలంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటిది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళకి మాట ఇచ్చాము, మాటను నిలబెట్టుకున్నాం. ఇప్పుడే ఒక 50 లక్షల రూపాయలతో పిల్లలు స్కూల్కి వెళ్ళేటటువంటిది, అంటే హౌసింగ్ బోర్డు నుంచి 170 సచివాలయం వరకు వాళ్ళు నడవడానికి వీలు లేనటువంటి దుర్భర పరిస్థితి. వర్షాలు వస్తే స్కూల్కు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిని అధిగమించి ఈరోజు 50 లక్షల రూపాయలతో అక్కడ సీసీ రోడ్డు, బీటీ రోడ్డు వేసాం. సో ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు నేను సూటిగా వైసీపీ నాయకులను అడుగుతున్నా, మళ్ళా మేము వస్తాం. దేనికి వస్తారు మీరు? కనీసం ఈ డ్రైను ముఖం కూడా చూడలే. ఈ డ్రైను వల్ల ఇక్కడ ఎస్సీ కాలనీలో ఇంత ఇబ్బందులు ఉంటాయన్నటువంటి విషయం కూడా మీకు అర్థం కాలేదు. గుంటూరు సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ ఆధ్వర్యంలో జీఎస్టీ డే సెలబ్రేషన్స్ శుభం కన్వెన్షన్ లో జరిగింది. జీఎస్టీ డే సెలబ్రేషన్స్ కార్యక్రమానికి వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, వేమారెడ్డి, కమిషనర్లు అరుణ్ రిచార్డ్, ఆర్కే రామన్, దేవేష్ గుప్తాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సక్రమంగా ట్యాక్స్ చెల్లిస్తున్న పలువురికి మెమంటోలు, ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ జీఎస్టీ చెల్లించడం అంటే దేశాభివృద్ధికి తోడ్పడమే అన్నారు. ప్రతి ఒక్కరూ తాము నిర్వహిస్తున్న పరిశ్రమలకు సక్రమంగా జీఎస్టీ చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జీఎస్టీ పన్ను ప్రజల భవిష్యత్తుపై పెట్టుబడి. ఆ పెట్టుబడిని సులభం, పారదర్శకం చేసిన వ్యవస్థే జీఎస్టీ. ప్రజల సహకారమే దేశాభివృద్ధికి మూలం. జీఎస్టీ సహకారానికి సులభమైన వేదిక, సరళమైన పన్ను సమృద్ధికి మార్గం. పారదర్శకమైన జీఎస్టీతో ప్రగతి పదంలో భారత్ ముందుకు. జీఎస్టీతో వికసించే భారతం. జీఎస్టీ పన్ను ప్రజలపై భారం కాదు, ప్రజల భవిష్యత్తుపై పెట్టుబడి. On this occasion, I place on record my sincere appreciation for the taxpayers, trade associations, industry bodies, tax professionals within the jurisdiction of Guntur CGST Commissionerate, which spans over full 9 districts and parts of 2 additional districts of our state, for their valuable contribution to the economic growth
and voluntary compliance. జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాషా కొండ వెంకటప్పయ్య కాలనీలోని కేఎస్ఆర్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సమయపాలన పాటించి పాఠశాల అసెంబ్లీకి రావడం ఎంతో అభినందనీయమని, పాఠశాలలోని విద్యార్థులందరూ యూనిఫామ్తో రావాలని, ఈ విషయంలో తరగతి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. అనంతరం పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను డీఈఓ పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులు అత్యున్నత మార్కులతో 100% ఉత్తీర్ణత సాధించే విధంగా ఇప్పటి నుండే రోజువారీ ప్రణాళికను తయారు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నగర పరిధిలోని జాతీయ రహదారిలో కాకాని వై జంక్షన్ నుండి చిలకలూరుపేట వై జంక్షన్ వరకు సర్వీస్ రోడ్డు, నగరంలోని ప్రధాన కూడలను కమిషనర్ మయూర్ అశోక్తో కలిసి కలెక్టర్ సాయికాంత్ వర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్కు నగర కమిషనర్ నగరంలోని ప్రధాన జంక్షన్లు, రహదారుల అభివృద్ధిపై ప్రతిపాదనలను వివరించారు. కమిషనర్ మయూర్ అశోక్ బీఆర్ స్టేడియంలో పర్యటించి క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారులు, జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ల ప్రతినిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కమిషనర్ మయూర్ అశోక్ స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకుని ప్రత్యక్షంగా పరిశీలించి మాట్లాడుతూ బీఆర్ఎస్ స్టేడియం పనుల వేగవంతానికి క్షేత్రస్థాయిలో ఏ సమస్య లేనందున కాంట్రాక్టర్ తగిన కార్మికులు, సిబ్బందిని సిద్ధం చేసుకుని వేగంగా చేయాలని, జీఎంసీ నుండి పర్యవేక్షణకై ఈఈ, డీఈ, ఏఈలకు విధులు కేటాయించామన్నారు. అభివృద్ధి పనులు నిర్దేశిత డిజైన్ మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తయ్యేలా డీఎస్డీఓ, జీఎంసీ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. పనుల పురోగతిపై రోజువారీ సమీక్ష చేసి తమకు నివేదిక ఇవ్వాలని ఈఈని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక గ్రామాల్లో యాదవ కుటుంబ సభ్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా యాదవ మహాధరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యాదవ జాతిని అవహేళనగా మాట్లాడిన వారిపై ఎటువంటి చర్యలు చట్టపరంగా తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ చలో మంగళగిరి యాదవ మహాధర్నా అక్టోబర్ 4వ తేదీ మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో జరగనుందని తెలిపారు. కావున రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది యాదవ కుటుంబ సభ్యులు పాల్గొని యాదవ మహాధర్నా కార్యక్రమంను జయప్రదం చేయాలన్నారు. ఈ సందర్భంగా యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి పాసం శ్రీకృష్ణదేవరాయల యాదవ్ ఆధ్వర్యంలో చలో మంగళగిరి యాదవ మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ తెల్లమేకల సాయి యాదవ్, కోనంకి మురళీకృష్ణ యాదవ్, తాడిబోయిన వలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 4వ తేదీ వేలాది మంది యాదవ కుటుంబ సభ్యులు మంగళగిరి అంబేద్కర్ సెంటర్కు వచ్చి యాదవ ధర్నాన్ని జయప్రదం చేసి యాదవ జాతిపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసన ఈ ప్రభుత్వం దృష్టికి వెళ్లే విధంగా వేలాది మంది జనం హాజరు కావాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ గొర్రెల కాపర్లకు ప్రభుత్వం లోన్లు ఇస్తున్నామని చెప్తా ఉన్నాయి. అవి చాలా తక్కువ మందికి అందుతూ ఉన్నాయి. అందులో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు అసలు అందటం లేదు. బ్యాంకు మేనేజర్లేమో హామీ ఉంటేనే లోన్ ఇస్తామంటున్నారు. కమిషనర్ మయూర్ అశోక్ ఆర్టీసీ కాలనీ, మోతిలాల్ నగర్, తారక రామానగర్ తదితర ప్రాంతాల్లో ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని గడువులోగా పూర్తి చేసేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను పక్కాగా నిర్వహిస్తూ ఓటర్ల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి ఫారాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు, బీఎల్ఓలకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఓటర్లు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అంశం స్పష్టంగా ఉండాలని, నిబంధనలు విధిగా పాటించాలని ఆదేశించారు. తుది ప్రతిపాదనలలో పూర్తిస్థాయి నిబంధనలు పాటించాలని అన్నారు. ఇసుక త్రవ్వకాలకు స్పష్టమైన ప్రతిపాదనలు ఉండాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశించారు.
ప్రతి సంవత్సరం జూలై మాసాన్ని డెంగ్యూ వ్యతిరేక మాసంగా పాటించడం జరుగుతుందని డిఎంహెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా బృందావన్ గార్డెన్స్ నందు ఏర్పాటు చేసిన ర్యాలీని పచ్చ జెండా ఊపి ఆమె ప్రారంభించారు. నేటి మిర్చి ధరలు ఎలా ఉన్నాయి? నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 18,000, మోడల్ 17,000. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 18,200, మోడల్ 17,200. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 17,500, మోడల్ 17,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మాక్సిమం 17,500, మోడల్ 17,000. బడిగి 355 మినిమం 15,000, మాక్సిమం 18,500, మోడల్ 18,000. దేవనారు డెలెక్స్ మినిమం 14,000, మాక్సిమం 18,500, మోడల్ 18,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 17,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,500, మాక్సిమం 25,500, మోడల్ 25,000. నెంబర్ 5 మినిమం 15,000, మాక్సిమం 25,000, మోడల్ 24,500. 341 రకం మినిమం 15,500, మాక్సిమం 24,500, మోడల్ 24,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,500, మాక్సిమం 21,000, మోడల్ 20,000. బడిగి 355 మినిమం 17,000, మాక్సిమం 25,500, మోడల్ 24,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 12,500, మోడల్ 11,500. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 11,500, మోడల్ 11,000. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 12,000, మోడల్ 11,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మాక్సిమం 10,000, మోడల్ 9,800. బడిగి మినిమం 8,500, మాక్సిమం 12,500, మోడల్ 11,000. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.